ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ ఖుషి గారు ఉన్నారు. ఖుషిజీ, జూబ్లీహిల్స్ లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి అనుకోవచ్చా? ఏ విధంగా చూస్తారు? బీఆర్ఎస్ పని ఎప్పుడు కూడా ఖతం కాలేదు. ఎందుకంటే అప్పుడు మాకు 80,000 మెజారిటీ తోటి అట్లా వచ్చింది మాకు. ఇప్పుడు అది 75,000కు ఇప్పటికి కూడా స్థిరంగా ఉన్నది. కేవలం అక్కడ జరిగింది మాత్రం రెగ్గింగ్ అని సోషల్ మీడియా పరంగా ఎన్నో పోస్టులు వచ్చినాయి. అక్కడ వెళ్ళి రెగ్గింగ్ జరుగుతుంది అనేసి అడిగినా కూడా ఎంతో మంది వచ్చి మా ఓటు మేము వేయలేదు, మా ఏలికి ఇంకు కూడా అంటలేదు, కానీ మా ఓటు వచ్చి ఎవరో వేసిండ్రు అనేసి కూడా చాలా మంది అన్నారు. అంటే అక్కడ అర్థమైపోయింది అక్కడ రెగ్గింగ్ జరిగింది కాబట్టి మీరు గెలిచిండ్రు, లేకపోతే పక్కా గెలిచే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీని. ఓట్లు 2500 నుంచి 3500 వరకు ఇచ్చి నువ్వు చీరలు ఇచ్చి సారీలు ఇచ్చి కుక్కర్లు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి అంతా నువ్వు చేసినా కూడా నీకు ఒక 50,000-60,000 మెజారిటీ రావాల్సింది నవీన్ అన్నా, కానీ అది కూడా నీకు రాకపోయే. మా ఓట్లు మాత్రం మాకు ఇప్పటి కూడా స్థిరంగా ఉన్నాయి జూబ్లీహిల్స్ లో. సో మరి నెక్స్ట్ జిహెచ్ఎంసీ వస్తున్నాయి, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఏ విధంగా ఉండవచ్చు? ఎట్లా కన్నా ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. నేను ఇవాళ ఒక వీడియో అయినా ఈ రేవంత్ అన్నది 1 కోటి మంది మహిళలకు ఇప్పుడు వచ్చేసి ఇందిరమ్మ చీరలు ఇస్తానని చెప్పిండు. అంటే ఇన్ని రోజులు సడన్ గా 2 బతుకమ్మలు పోయినప్పుడు గుర్తు రాలేదు. ఇంట్లో చీరలు కట్టుకొని ఆడోళ్ళు ఆడుకున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో మంచి చీరలు ఇచ్చేది కేసీఆర్ గారు. ఇప్పుడు సడన్ గా ఇంద్రమ్మ చీరలు ఎందుకు ఇస్తాడంటే మహిళా ఓటు బ్యాంకింగ్ ని మళ్ళా ఊర్లలో వాడుకుందామని ఒకే ఒక ఉద్దేశంతో విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ అక్కడే ఇస్తా అని చెప్తాడు. కానీ అన్న, నువ్వు ఈసారి చీరలు ఇచ్చినా ఊర్లలో సారెలు ఇచ్చినా కూడా గెలవవు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మహిళలందరికి అర్థమైపోయినాయి. ఊర్లలో నువ్వు ఏ రైతులైతే నీకు ఓట్లేసి గెలిపించిర్రో ఆ రైతులకే నువ్వు ముందు సున్నం పెట్టినావు. ఇచ్చిన ఏంటిది రైతు బంధు కూడా ఎగ్గొట్టినావు. 2 లక్షల రుణమాఫ్ అన్నావు, అది కూడా చక్కగా చేయలేదు. అంటే ఇప్పుడు 2500 అన్నావు మహిళలకు, అది ఇయ్యలేదు. ఈ రోజు నువ్వు చీర ఇయ్యంగానే వాళ్ళు నిన్ను ఓట్లేసి గెలిపించుకుంటారు అనేది నీ ఎర్రితనం తప్ప వచ్చేదేం లేదు, సచ్చేదేం లేదు. చీరలతోటి మహిళలకి రేవంత్ అన్న కానుక అండ్ తెలంగాణలో మొట్టమొదటిసారి మేమే ఇచ్చినామన్నారు బట్టి విక్రమార్క గారు. చీరలు అంతకు ముందు కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా రంజాన్ కి గిఫ్ట్ ఇచ్చేటోళ్ళు. ఒక చీరే, ఒక పంజాబీ డ్రెస్, నెహ్రూ షర్ట్ క్రిస్మస్ వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇచ్చేవారు. అట్లనే బతుకమ్మ కూడా సారీస్ ఇచ్చేటోళ్ళు. నువ్వు కాదు ముందు మొదలుపెట్టింది కేసీఆర్ గారే. అన్ని ఏదైనా పథకం ముందు మొదలుపెట్టిందంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, కానీ అడగకుండానే కేసీఆర్ గారు ఎన్నో అద్భుతమైన పథకాలు తెలంగాణ ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చారు. తెలంగాణలో ప్రజలకు 10 సంవత్సరాలు కడుపులో పెట్టుకుని కన్న బిడ్డలాగా చూసుకున్నారు కేసీఆర్ గారు. ఇక నువ్వు వచ్చి ఫస్ట్ ఇచ్చేది ఏం లేదు. జూబ్లీహిల్స్ తోటి కార్పొరేట్ ఎలక్షన్స్ మేయర్ కూడా మేమే అవుతాం అంటున్నారు కదా మేడం, జిహెచ్ఎంసీ మీద ప్రభావం పడే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడున్న క్యాడర్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒక్కటే నేను చెప్తాను, బీఆర్ఎస్ క్యాడర్ ఎట్లున్నదంటే అంతే ఉత్సాహంతో, అధికారంలో లేకపోయినా కూడా అంతే ఉత్సాహంతో ఇప్పటికి కూడా ఉంది. అంత ఓట్ల రెక్కింగ్ జరిగినా కూడా ఇప్పటికి కూడా మాకు 75,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ అర్థమవుతుంది మళ్ళీ ఇక్కడ కార్పొరేటర్ సీట్లు గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అనేసి పక్కా. ఈసారి కూడా మళ్ళీ మేము మొత్తం గెలిచే ప్రయత్నం చేస్తాం ఎట్లా కన్నా. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో కార్పొరేటర్లు గెలిచిన తర్వాత వాటర్ అనేది ఫ్రీగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే వాటర్ బిల్లులు తీసుకొని వస్తానే, ఆ వాటర్ బిల్లు లక్షలలో వస్తానే. అది మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తం ఇక్కడ తెలుసు కాబట్టి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్లను బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకుంటారు. మళ్ళీ వాటర్ ఫ్రీ తీసుకొని వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకటి చెప్పనా, జూబ్లీహిల్స్ ఒక్కటే వర్కౌట్ అయ్యింది. ఓట్లు కొనడము, ఓట్లు ఏంటిది కొని రెగ్గింగ్ చేయడము 3 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో ఎట్లా ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడే, కాంగ్రెస్ ఎంపీలు ఇక్కడే, ముఖ్యమంత్రి గారు గల్లీలో తిరగడం ఒకటే తక్కువ అయిపోయింది ఎలక్షన్ రోజు. మరి ప్రలోభాలకు ప్రజలను గురి చేసి ఎక్కడెక్కడి నుండో తీసుకొని వచ్చి ఆటోలలో ఎక్కించుకొని కనీసాన్ని వాళ్ళు పట్టి మీ పేరెంటమ్మ ఓటేస్తారు అని అన్నప్పుడు కూడా వాళ్ళ పేరు వాళ్ళకు కూడా తెలియదు, కానీ ఆ ఓటేసి 13 సంవత్సరాల అమ్మాయి కూడా ఇక్కడ ఓటేసి వెళ్ళిపోయిందంటే అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి
ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాండు. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కూడా అంటాండు తెలంగాణ భవన్ ని బుల్డోజర్ పట్టి కూల్చేస్తాము, బీసీ భవన్ గా మార్చేస్తామని. కానీ తెలంగాణ భవన్ అనేది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం లాంటిది. కేసీఆర్ గారు అది బీసీలే కావచ్చు, మైనార్టీలే కావచ్చు, ఎస్సీలే కావచ్చు, ఎస్టీలే కావచ్చు, అన్ని వర్గాల కోసం 2006లో ఇది ఎంతో అద్భుతంగా నిర్మించారు అన్న. నువ్వు కూలగొట్టడానికి, నువ్వు కొల్లగొట్టడానికి రాలేదు. ఏదో నీ కొడుకు ఎమ్మెల్యేగా గెలిచిండు, 4 కాలాల పాటు ప్రజలకు సేవ చేయాలి. కానీ నువ్వు ఎక్కినమ్మటి అది కూల్చేస్తా, ఇది మార్చేస్తా అంటే అదైతే మంచి మాటలు కాదు. గెలిచినందుకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లయితే కడుపులో పెట్టుకొని మమ్మల్ని చూసుకున్నారో అట్లా చూసుకోవాలని నువ్వు మాట్లాడాలి. కానీ నువ్వు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు అంటే ఇక్కడే అర్థమైపోయింది. గెలిచిన తర్వాత ప్రజలను నువ్వు ట్రీట్ చేసే విధానం ఇప్పుడైనా ఈ పోలీస్ వాళ్ళు కానీ వ్యవస్థ కానీ గుర్తు చేసుకోవాలి. ఒకసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అనేసి.